ఓం భగవతే వాసుదేవాయ నమః. అందరికీ నమస్కారం అండి. 2025 డిసెంబర్ 30వ తేదీ అనగా మంగళవారం ముక్కోటి ఏకాదశి. దీన్నే వైకుంఠ ఏకాదశి కూడా అంటారు. ఈ ఒక్కరోజే ఉత్తర ద్వారం గుండా వెళ్ళి ఆ శ్రీనివాసుని దర్శించుకునే అద్భుతమైన రోజు, విశేషమైన రోజు. అయితే వైకుంఠ ఏకాదశి మనం ఇంట్లో పూజ ఎలా చేసుకోవాలి, అసలు ఏకాదశి తిథులు ఏంటి, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఆరంభం అవుతుంది, ఎప్పటి వరకు ఉపవాసం ఏ రోజు ఉండాలి, పూజ ఏ సమయంలో చేయాలి, ఇంకా ఉత్తర ద్వార దర్శనం ఏ సమయంలో చేసుకోవాలి, ఇంకా ఉపవాసం ఉన్నవారు ఏ సమయం వరకు ఉపవాస నియమాలు అనేవి పాటించాలి అనేవి ఈ వీడియోలో చెప్తాను. ఇంకా ఈరోజు స్వామివారికి ప్రత్యేకమైన నైవేద్యాలు ఏంటి, ఏకాదశి రోజు ఏ ఏ నియమాలు పాటించాలి అనే ప్రతి ఒక్కటి కూడా ఈ వీడియోలో వివరిస్తాను. ఈ వీడియోను ఫస్ట్ నుండి కూడా చివరి వరకు తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి. వైకుంఠ ఏకాదశి రోజు ఎవరైతే ఈ స్వామివారిని పూజించి ఉత్తర ద్వారం నుండా స్వామిని దర్శించుకుంటారో వారికి మరుజన్మ ఉండదండి, మోక్షం లభిస్తుంది అని, వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. మనం చేసిన పాపాలు అన్నీ కూడా తొలగిపోతాయి, ఎన్నో పుణ్య ఫలితాలు లభిస్తాయి. అయితే ఈ ముక్కోటి ఏకాదశి ప్రతి సంవత్సరం సూర్యుడు ఉత్తరాయానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశి అని కూడా అంటారు. దీన్నే ముక్కోటి ఏకాదశి అని కూడా అంటారు. ఏకాదశి తిథి ప్రారంభం వచ్చి 2025 డిసెంబర్ 30వ తేదీ అనగా మంగళవారం రోజున తెల్లవారుజామున 3:40 ప్రారంభం అయ్యి 2025 డిసెంబర్ 31వ తేదీ అంటే బుధవారం రోజున తెల్లవారుజామున 1:27 వరకు ఏకాదశి తిథి ఉంటుంది. ఉదయం తిథి ఆధారంగా మనం ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి వ్రతం ఆచరించవలసి తేదీలు 2025 డిసెంబర్ 30వ తేదీన మంగళవారం రోజున. ఈరోజు నక్షత్రం వచ్చేసి భరణి నక్షత్రం అండి. ఎవరైతే ఈ ముక్కోటి ఏకాదశి చేస్తారో వారికి ముక్కోట్ల ఏకాదశి ఫలితం వస్తుంది. ఈరోజు స్వామివారిని ఎవరైతే పూజిస్తారో ధ్యానిస్తారో వారికి తప్పకుండా వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. ఈరోజు శ్రీ మహావిష్ణువు వైకుంఠంలో ఉత్తర ద్వారం వైపు 3 కోట్ల మంది దేవతలకు దర్శనం ఇచ్చే రోజు. ఈరోజు శ్రీ మహావిష్ణువు యోగ నిద్ర నుంచి వైకుంఠంలోకి ఉత్తర ద్వారం వైపు 3 కోట్ల మంది దేవతలకు ఈరోజు దర్శనం అయితే ఇస్తారు. ఇంకా మహావిష్ణువు గరుడ వాహనంపై 3 కోట్ల దేవతలకు భూలోకానికి వచ్చి భక్తులకు దర్శనం ఇస్తారు అని కూడా ఈరోజు ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చింది. ఈ ఒక్క ఏకాదశి 3 కోట్ల ఏకాదశితో సమానమైన పవిత్రమైన రోజు కావున ముక్కోటి ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఈరోజు పూజ చేసుకోవాలి, ఎప్పుడు చేయాలి అనేది చెప్పాను కదండి. ఈ పూజ అనేది పూజాపీఠం ఏర్పాటు చేసుకోవాలి లేదా పూజా మందిరంలో అయినా చేసుకోవచ్చు. నేనైతే సపరేట్గా పూజాపీఠం ఏర్పాటు చేసుకున్నాను. ఈరోజు తెల్లవారుజామున నిద్ర లేచి తలంటు స్నానం చేసి ఇంటినంతటిని శుభ్రం చేసుకోవాలి. ఇంకా పూజకు కావలసిన ఏర్పాటు చేసుకోవాలి. నేను ఇక్కడ ముందుగా పూజకు కావలసిన స్వామివారికి ఇష్టమైన బియ్య పిండి ప్రమిదలు అయితే చేసుకుంటున్నాను. మనం 2 కానీ 7 కానీ 9 కానీ 11 కానీ ఇలా పిండి ప్రమిదలు అయితే తయారు చేసుకోవచ్చు. బియ్య పిండిని తీసుకొని దానిలో కొంచెం పాలు బియ్యం వేసుకొని మనం 7 ప్రమిదలు చేసుకోవాలి. ఆ తర్వాత ఒక పీఠంపై పసుపు రాసి దానిపై పద్మం ముగ్గు వేసి దానిపై కొంచెం పసుపు కుంకుమ వేసుకొని అలంకరించుకోవాలి. ఒక వస్త్రాన్ని వేసుకోవాలి.
3 గుప్పిడల బియ్యం వేసుకొని పీఠంపై వేసుకోవాలి. కొంచెం పసుపు, కుంకుమ వేయాలి. ఆ తర్వాత స్వామివారికి చిత్రపటాన్ని అయితే పెట్టుకోవాలి. మీ దగ్గర విగ్రహాలు ఉన్నా కూడా వాటిని కూడా పెట్టుకోవచ్చు. లేదు అంటే చిత్రపటాన్ని కూడా పెట్టుకోవచ్చు. లేదా శ్రీరాములు వారి ఫోటో అయినా కూడా పెట్టుకోవచ్చు. విష్ణుమూర్తి ఫోటో అయినా పెట్టుకోవచ్చు. ఇంకా పూజ అయితే చేసుకోవచ్చు. మీ దగ్గర ఉన్న పువ్వులతో స్వామివారిని అలంకరించుకోవాలి. నేనైతే తులసి దళాలతో అలంకరించుకుంటున్నాను. ఈరోజు తప్పకుండా పూజలో తులసి దళం ఉండేలా చూసుకోండి. అలాగే చేయాలని ఏమీ లేదండి, మనకు తోచిన విధంగా చేసుకోవచ్చు. తులసి దళం అంటే వెంకటేశ్వర స్వామికి ఇష్టం కాబట్టి చెప్తున్నాను. మన దగ్గర ఉన్న కొద్దిపాటి పువ్వులతో చక్కగా అలంకరించుకోండి. మనకు అందుబాటులో ఉన్న వాటితో చేసుకోవచ్చు. మన పూజా పీఠం అనేది ఉత్తరం వైపు ఉండేలా చేసుకోవాలి. అంటే మనం స్వామివారిని ఉత్తరం వైపు చూస్తున్న విధంగా ఈ పూజా పీఠం ఏర్పాటు చేసుకోవాలి. ఈరోజు ఉపవాసం అనేది ఉండాలి. ఉపవాసం ఉండేవారు దశమి రోజున కొన్ని నియమాలు పాటించాలి. రాత్రి నుండి భోజనం చేయకూడదు. లైట్గా పాలు తాగొచ్చండి. ఆరోగ్యవంతులు మాత్రమే ఉపవాస నియమాలు అనేది పాటించాలి. రోజంతా ఉపవాసం ఉండేవారు రాత్రికి జాగారం అయితే చేస్తారు. ఒకవేళ అలా ఉండలేము అనుకునే వాళ్ళు రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం పూజ చేసిన తర్వాత ఉపవాస విరమణ చేయవచ్చు. అంటే పూజ రోజు మనం అన్నం కూడా తినకూడదండి. పూజలో ఏర్పాటు చేసుకున్న ప్రసాదాలు, గోధుమ ప్రసాదం, ఏకాదశి ప్రసాదం లాంటివి చేసుకోవచ్చు. ఈరోజు పూజ అనేది ఉదయం చేసుకోవచ్చా లేదా సాయంత్రం చేసుకోవచ్చా అనే డౌట్స్ ఉంటాయి కదా. లేదు, సాయంత్రం అయినా పర్వాలేదండి, ఎప్పుడైనా కూడా చేసుకోవచ్చు. ద్వార దర్శనం అనేది ఈరోజు మొత్తం ఉంటుంది, ఈరోజు మొత్తం కాబట్టి ఈరోజు ఏ టైంలో అయినా చేసుకోవచ్చు. ముందుగా మనం పూజనే చేసుకునే ముందు గణపతిని పూజించుకోవాలి. మనం చేసే పనులు ఎటువంటి ఆటంకాలు లేకుండా ఉండకూడదని ముందుగా మనం గణపతిని పూజించుకోవాలి. గణపతిని దీపం పెట్టి ధూపం, నైవేద్యం లాంటివి సమర్పించాలి. ఆ తర్వాత స్వామివారికి అష్టోత్తరాలు చదువుకొని పూజ చేసుకోవాలి. ఆ తర్వాత పద్మావతి అమ్మవారికి కుంకుమ పూజ చేస్తూ అష్టోత్తరాలను అయితే చదువుకోవాలి. అలా చదవలేని వారైతే వింటూ కూడా పూజ చేసుకోవచ్చు. ఈరోజు స్వామివారికి నైవేద్యంగా వడపప్పు, పానకం, చలివిడి, నువ్వులు, లడ్డూలు స్వామివారికి నైవేద్యంగా పెట్టుకోవచ్చు. దానితో పాటుగా పండ్లు సమర్పించుకోవచ్చు. చివరగా స్వామివారికి కర్పూరంతో హారతి ఇస్తే పూజ కంప్లీట్ అవుతుంది. మనకు తోచినట్టుగా ఇంట్లో ఇలా చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.